ఆ చోర్ కొత్వాలంకే డాంటే సామెత కరెక్ట్‌గా నిజమైంది తెలంగాణ అసెంబ్లీలో తాజాగా చూస్తుంటే. ఏంటయ్యా అంటే అసలు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు లేకుండా చేసిందెవరు? కాంగ్రెస్ పార్టీ. కోస్తా ప్రాంతానికి నీళ్లొచ్చినాయి అంటే అక్కడున్న అవకాశాల రీత్యా వచ్చినాయి ప్రాజెక్టుల పరంగా నీళ్లు. రాయలసీమకు గాని, తెలంగాణకి గాని నీళ్లు లేకుండా చేసిందెవరు? కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రాయలసీమోడు కాబట్టి కొంత ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. తెలంగాణలో చేసుకోలేకపోయారు. రాష్ట్ర విభజనకు సంబంధించి జరిగినటువంటి దాంట్లో నీళ్లు నిధులు నియామకాలు వన్ ఆఫ్ ద పార్ట్. 50 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఆ విధమైనటువంటి పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం ఏమీ చేయలేకపోయినాయి. రాజశేఖర రెడ్డి వచ్చి జలయజ్ఞం పెట్టకపోతే ఇక అసలు ఏమీ ఉండేది కాదు. ఆయనైతే ఇవాళ కాళేశ్వరం కట్టినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ప్రాజెక్టులన్నిటికీ కారణం రాజశేఖర రెడ్డి. అక్కడ వాళ్ళకు కూడా మంచి చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణ నాయకులు ఏంటి, రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టులో నీళ్లు పోసుకుంటూ అదే సందర్భంలో ఆంధ్ర వాడు దోచుకుపోతున్నాడు, తెలంగాణ వాడు దోచుకుపోతున్నాడు అన్నాడు. తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది ఒకళ్ళు, తెలంగాణ వాళ్ళు దోచేసుకున్నాను. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే తను 50 ఏళ్ల పాటు ఏమీ చేయకుండా తెలంగాణకి కేసీఆర్ వచ్చిన 10 ఏళ్లలో ఆంధ్ర హక్కుల్ని కాలరాస్తూ తెలివిగా లాక్కుపోయాడు ఆయన. దాన్ని దాచేస్తూ అది కేసీఆరే నీళ్ళని తీసుకెళ్ళి ఆంధ్రాకి ఇచ్చేసాడనే నాటకాలు ఆడతా సాగించినటువంటి అసెంబ్లీ వేదికగా సాగించినటువంటి డబుల్ గేమ్ మొత్తాన్ని హరీష్ రావు ఎండగట్టి రుజువులతో సహా చూపించాడు. కానీ ఎదురుదాడితో కవర్ చేద్దామని చూశారు కానీ ఆశించినంత ప్రయోజనం రాలా.